ఒక హాస్పిటల్లో పేషెంట్ ఐసీయూలో ప్రాణాపాయ స్థితిలో ఉంటున్నప్పుడు డాక్టర్ బయటికి వచ్చేసేసి పేషెంట్ ప్రాణాలు కాపాడాల్సిందే అని చెప్పి ధర్నాకు దిగితే ఎట్లయితే ఉంటుందో బీజేపీ నేతలు కూడా తెలంగాణ రాష్ట్రంలో నడి బజార్లకు వచ్చి బీసీలకి రిజర్వేషన్లు పెంచాలి, దానికి మేము మద్దతు ఇస్తున్నామని అంటే అది అంతే అపహాస్యంగా ఉంటుంది సార్. పెండింగ్ ఉన్నది మీ కాడ, నిర్ణయం తీసుకోవాల్సింది మీ దగ్గర. కేంద్రం ఈరోజు సపోర్ట్ చేయకుండా ఒక పక్క దానికి సానుకూలంగా వ్యవహరించకుండా కనీసం దానికి మద్దతుగా ఒక అడుగు కూడా ముందుకు వేయకుండా ఎక్కడక్కడ అటకెక్కించి పెండింగ్ పెట్టుకొని కూర్చొని ఈడ మాత్రం రాష్ట్రంలోకి వచ్చి రహదారుల మీద నిలబడి మేము బీసీలకు మద్దతు ఇస్తున్నామని ఉత్తగానే నోటి మాటలకు పరిమితం అయితే కుదరదంటున్నాం. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం లెక్క మేము ఏమేమి ప్రయత్నాలు చేయాలో అవన్నీ మేము చేసినాం. మా వంతుగా మేము అన్నీ చేసినాం. కేంద్రం దగ్గర పెండింగ్ ఉంటున్నప్పుడు నీ వంతు కృషి నువ్వేం చేసినావు కూడా నువ్వు చూపెట్టాల్సినటువంటి బాధ్యత, ఆ బరువు నీ మీద ఉంది. తెలంగాణ సర్వసభ్య సమాజానికి నువ్వు చూపెట్టు. పేషెంట్ను కాపాడాల్సినటువంటి డాక్టరే రోడ్డుకి ధర్నా చేసి పేషెంట్ను కాపాడాలని అంటే ఎట్లయితే ఉంటుందో బీజేపీ కూడా ఈరోజు బీసీలకి రిజర్వేషన్ 42% పెంచాలి, దానికి సానుకూలంగా మేము ఉన్నామని రోడ్డు ఎక్కితే అట్లనే ఉంది. ఈ డ్రామాలు బీజేపీ బంద్ చేయాలి. ఈరోజు జస్ట్ మేము తీసుకొచ్చినటువంటి నిర్ణయానికి ఒత్తిడి పెంచుతుంది కాబట్టి రాజకీయంగా వాళ్ళు ఏదో మద్దతు ప్రకటిస్తున్నట్టు నటిస్తున్నారే తప్ప చేసేటటువంటి చిత్తశుద్ధి వాళ్ళకి లేనే లేదు.